ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, ఇంకా సుజ్జపోలలు చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా చేసుకునే ఈ 3 రకాల ప్రసాదాలు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అందరికీ నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. మీతో కొంత సమయం. నేను పండగ రోజు ఎక్కువ శ్రమ లేకుండా 1 by 1 ఎట్లా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. నేను ముందుగా వడపప్పు కోసం బౌల్లో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. ఒకసారి ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. 1 గంట 2 గంటల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. వడపప్పు నానేలోపు మనం నెక్స్ట్ చేసుకోవాల్సింది సుజ్జపోలలకు పిండి నానిపి పెట్టుకోవాలి. ఈ పిండి ఎంత నానితే అంత మంచిగా వస్తుంది అన్నమాట. దీనికోసం బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. అదే కప్పుతోని 2 గోధుమ పిండి తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి నానబెట్టుకోవాలి. బాగా జారుడుగా ఉండాలన్నమాట పిండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా ఉండాలన్నమాట. స్టిక్కీగా ఉండాలి పిండి. దాని తర్వాత నేను కొంచెం నెయ్యి, కొంచెం నూనె కాగబెట్టి పోస్తున్నాను. ఇది ఒక టిప్ అనమాట. చాలా మంది నెయ్యితో చేసుకుంటారు. నెయ్యితో చేసుకుంటే చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతాయి. అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి, కొంచెం నూనె పోసి నానుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మినిమం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే పోలలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. సుజ్జా పోలల కోసం పిండి నానిపి పక్కకు పెట్టుకున్నాం కదా, పానకం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ ప్రసాదాలన్నీ రెడీ అయ్యేసరికి అప్పటిలోపు మనకు చల్లగా అవుతుంది అనమాట. ఇప్పుడు 100 గ్రాముల బెల్లం తీసుకొని ఒక బౌల్లో 400 ml నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. దాని తర్వాత చెంచాన్నర మిరియాల పొడి, పావు చెంచా శొంఠి పొడి, పావు చెంచా ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సగం చెంచా నిమ్మరసం పిండుకొని లాస్ట్లో లేత తులసి ఆకులు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సుజ్జా పోలల కోసం హల్వా తయారు చేసుకుందాము. ఒక ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఆ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. మనం రవ్వ వేపేటప్పుడు మంట సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. రవ్వ మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 3 కప్పులు వాటర్ పోసుకున్నాను. బాగా మరగనివ్వాలన్నమాట. మనం 1 కప్పు రవ్వ వేసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. చూసారా, ఈ రవ్వ మొత్తం ఎర్రగా అయిందనమాట. మంచిగా వేగింది, మనకు వాసన మంచిగా వస్తుంది అనమాట. దాని తర్వాత నీళ్లు మసలబెట్టుకున్నాను కదా, మెల్లగా పోస్తూ కలుపుకోవాలి. నీళ్లు పోసేటప్పుడు ఉండలు కట్టకుండా చూసుకోవాలన్నమాట. అందుకనే నీళ్ళన్నీ ఒకటేసారి కాకుండా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫాస్ట్గా ఆపకుండా కలుపుకోవాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తుంది రవ్వ. దాని తర్వాత నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్పుతోని నేను 1.5 చక్కెర వేశాను. చక్కెర మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం చక్కెర వేయంగానే కొంచెం లూజ్ అవుతుందన్నమాట. మనం కొద్దిసేపు అట్లనే ఉడకబెడితే కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. మనం ఎక్కువసేపు కూడా ఉడకబెట్టొద్దు, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది. లాస్ట్లో స్టవ్ బంద్ చేసుకొని ఇలాచీ వేసుకోవాలి. దాని తర్వాత హల్వా చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే గట్టిగా అవుతుంది అనమాట, ఇట్లా సాఫ్ట్గా రాదనమాట. మనం ఒక 1/2 అవర్ వదిలేస్తే అదే చల్లగా అయిపోతుంది. ఇట్లా అన్ని ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ముందు మనం చేతికి నెయ్యి రాసుకొని అన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. ముందు మనం అన్ని ఉండలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాని తర్వాత ఒక్కసారి పిండిని మంచిగా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని మనం ఏ సైజ్ అయితే ఉండలు చేసుకున్నామో దానికంటే కొంచెం పిండి మాత్రం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఈ స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట పిండి తక్కువగా తీసుకుంటే. ఇప్పుడు మనం చేతి మీద వేసుకొని వెడల్పుగా చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా హల్వా ముద్దను, అది పిండితో కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత కొంచెం పిండి మిగులుతుంది కదా, అది మొత్తం రౌండ్గా చేసేసుకోవాలన్నమాట. ఆ పిండిని మాత్రం బయటకు తీయొద్దు. నేను అరటాకులు తీసుకున్నాను. అరటాకుల పైన నూనె రుద్దుకొని ముందు మనం తయారు చేసుకున్న ముద్దలన్నీ ఒక్కొక్కటి తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో చేసుకోవాలన్నమాట. ఒకవేళ అరటాకులు అవైలబుల్ లేకపోతే ఒక పీట తీసుకొని దానిపైన కవర్ వేసుకొని చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఇంత దొడ్డుగా ఉండాలన్నమాట. ఎక్కువ సన్నగా చేయొద్దు, మనం నూనెలో వేసేసరికి విడిపోతాయి అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోవాలి. పోలేలు చేసుకుంటూ రామాయణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అదేంటంటే, శక్తి ఉన్న ఒద్దికగా ఉండడం రామతత్వం, అవకాశం ఉన్న భర్త వెంట నడవటం సీతతత్వం, కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణ తత్వం, నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయుల తత్వం,
చూసారా, ప్రతి అడుగులోని మంచిని గ్రహించాలనేదే రామాయణ పరమార్థం. ఇదే రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం. విన్నారు కదా రామతత్వం. దాని తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యి సగం నూనె సగం పోసుకున్నాను. మొత్తం నూనెతో కాకుండా దాంట్లో సగం నెయ్యి వేశాను. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె కాగిన తర్వాత మనం అన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అవి 1 కానీ 2 కానీ వేసుకోవాలి. మనం ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నేనైతే 1 or 2 వేసుకున్నాను. మనం కదిలివ్వద్దు అనమాట. కదిలివ్వకుండానే పొంగుతున్నాయి, చూస్తున్నారా. ఒకటేసారి తిప్పాలి, ఊరికే తిప్పకూడదు అనమాట. ఒక సైడ్ ఎర్రగా కాలిన తర్వాత ఇంకో పక్క తిప్పుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక జాలి నుంచి ఇంకో జాలీలోకి వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పట్టుకుంటుంది కదా, కొద్దిసేపు ఆ జాలీలోనే పెట్టాలన్నమాట. ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి ఆ టిష్యూ పేపర్ పైన మొత్తం అన్నీ పెట్టుకోవాలి. ఇక సుజ్జా పోలలు తయారైపోయినాయి. చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా చేశానో. 1 by 1 మనకు శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పానకం కూడా చల్లగా అయిపోయిందనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక గ్లాస్లో పోస్తున్నాను. దాని తర్వాత పెసరపప్పు కూడా బాగా నానింది కదా, దాంట్లో నుంచి నీళ్ళంతా ఉంపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా సుజ్జా పోలలు కూడా తీసుకొని అరటాకులో పెడుతున్నాను. ఇప్పుడు 3 రకాల ప్రసాదాలు తయారైపోయినాయి. శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు తయారైంది. మనం శ్రీరామనవమి రోజు గుడికి వెళ్తాం కదా, ప్రతి గుడిలోనూ పానకం వడపప్పు ఇస్తారు. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట మనం ఈ విధంగా అయితే చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎట్లా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.